హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టో లిటిల్ ఏంజల్స్. ఈరోజు వచ్చేసి రాఖీ ఫెస్టివల్ కదా అండి. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా తమ్మునికి రాఖీ కట్టడానికి. అయితే 6 లోపు బాగుందని సాయంత్రం ఈవినింగ్ 6కి మా తమ్మునికి 5:30 లోపు నేను రాఖీ కట్టేశానండి. 6 వరకే బాగుందంటే 5:30 లోపు నేను రాఖీ కట్టేశాను. ఇక్కడ మా హనీ వాళ్ళ మామకి రాఖీ కడుతుంది. ఆ ఫోటో ఇప్పుడు వస్తుంది. ఇక్కడ వాళ్ళ మామకి రాఖీ కట్టిన తర్వాత స్వీట్ కూడా పెట్టిస్తే మా ఇద్దరు పాపలు స్వీట్ పెడుతున్నారు. స్వీట్ పెట్టిన తర్వాత అక్కడ మా అత్తమ్మ వాళ్ళ కొడుకు, మా చిన్న పాప స్వీట్ తింటుందండి. స్వీట్ ఫుల్ ఫీవర్ ఉంది, అయినా సరే స్వీట్ తింటుంది. ఇక్కడ మా అత్తమ్మ మమ్మీ వాళ్ళ ఇల్లు చూపిస్తున్నానండి. ఇది హాల్ 2 బెడ్రూమ్స్ 1 కిచెన్ ఉంది. ఇక్కడ ఉప్పల్లో చాలా బాగుంది. బయట కూడా ప్లేస్ చాలా బాగుంటుంది. మా అత్తమ్మల కొడుకు బోండమని పిలుస్తాను చిన్నప్పటి నుంచి. స్వీట్ తినమంటే సిగ్గుపడుతున్నాడు. మా అమ్మ ఏమో నన్ను తీయకమ్మా నేను బాగాలేను అని చెప్తుంది. మా చిన్న పాప నాకు స్వీటీ అంటుంది. అందుకే స్వీట్ ఇచ్చాను, తినేసింది. ఆమెకు స్వీట్ ఇచ్చిన తర్వాత నేను మా తమ్ముడికి రాఖీ కట్టేశాను. మా తమ్ముడు రాఖీ చూపెట్టుకుని జూమ్ చేసి చూపెట్టమంటున్నాడు. మా బోండం వీడియో తీశాడు. ఇది రాఖీలు బాగున్నాయి కదా. రాఖీలు బాగుంటే నాకు కింద కామెంట్ పెట్టండి. మా పాప స్వీట్ పెట్టిన తర్వాత మేము ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ చూడండి, కళ్ళు మూసుకుంది మా పాప. అయితే మా తమ్ముడు బర్త్డే ఉండే, అయితే మాకు డిన్నర్కి బయటికి తీసుకెళ్ళాడు. ఏబిఎస్కి ముందే మేము టికెట్ బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకొని వెళ్ళాము మేము ఏబిఎస్ ఉప్పల్లో. నైట్ వెదర్ అయితే చాలా బాగుంది, చల్లగా ఉంది. వర్షం అయితే ఏం పడలేదు ఆ రోజు, చాలా చల్లగా ఉంది. వెనకాల నేను మా తమ్ముడు బైక్ మీద వెళ్ళాము. వెనకాల ఇంకొక స్కూటీ మీద మా బోండము మా హనీ వస్తున్నారు. ఇద్దరు వాళ్ళని చూపిద్దామంటే కనిపించట్లేదు వాళ్ళు నాకు. అందుకే నన్ను నేనే సెల్ఫీ తీసుకోవడానికి మీకు చూపిస్తున్నాను. మా చిన్న పాప చూడండి ఎలా చూస్తుందో. ఆ ఫోన్ వంకనే చూస్తుంది. హాయ్ చెప్పంటే హాయ్ అంటుంది. మా చిన్న హాయ్ చెప్తుంది. చాలా బాగుంది. నైట్ అయితే వెదర్ చాలా బాగుంది. ఇప్పుడైతే మేము ఏబిఎస్కి వెళ్ళి వచ్చేసాము. ఇదే అండి ఏబిఎస్. కింద అయితే ఫోరం లాగా ఉంది సేమ్. కింద ఫోన్ షాప్ ఉంది, మ్యాక్స్ ఉంది, రిలయన్స్ ట్రెండ్స్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ. మేమైతే షాపింగ్ అయితే చేయలేదు, టైం అవుతుందని చెప్పేసి 8:30కి బుక్ చేసుకున్నాము. 8:30కి లేట్ అవుతుందని చెప్పేసి మేము పైకి వెళ్ళిపోయాము. మా లిఫ్ట్లో ఇక్కడ లిఫ్ట్ కోసం ఆగాము మేము. లిఫ్ట్ కోసం అవుతుంది. మా హనీ అలా ఫోజ్ ఇస్తుంది. లిఫ్ట్ లోపల కూడా నేను వీడియో తీశాను. లిఫ్ట్ లోపల ఎందుకు వీడియో అని మా తమ్ముడు చెప్తున్నాడు అప్పటికి. అయినా సరే నేను తీశాను. లిఫ్ట్ లోపల వచ్చేసాను ఏబిఎస్కి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తము ఏబిఎస్. మేము లోపలికి ఎంటర్ అయ్యాము ఇప్పుడే. ఇక్కడ అయితే బుకింగ్ నెంబర్ చెప్పమని చెప్పారు. మా తమ్ముడు బుకింగ్ నెంబర్ చెప్తున్నాడు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉందిగా. చైర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. కలర్ చాలా బాగుంది. ఇక్కడ ఉప్పల్లో కూడా ఇప్పుడు కొత్తగా పెట్టారంట ఏబిఎస్. సరేలే ట్రై చేద్దామని వచ్చాము మేము. మా చిన్న పాప అయితే ఆడుకుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది. మా చిన్న పాప చూడండి ఎలా ఆడుకుంటుంది మా పాప. వాళ్ళంతకు వాళ్ళే వెళ్తున్నారు. నేనే మొత్తం చూపిద్దామని చెప్పేసి మొత్తం వీడియో షూట్ చేస్తున్నాను. మా పాపకి హాట్ వాటర్ తెచ్చాను నేను. అక్కడ వాటర్ చల్లగా ఉంటాయి, అన్ని వెదర్ బాగాలేదని చెప్పేసి హాట్ వాటర్ అయితే తాగిస్తున్నాను. ఈ చైర్ కావాలంటుంది. ఆ చైర్లో కూర్చోడానికి అంత కంఫర్ట్గా లేదు. అయితే ఆమె కోసం చైర్ చెప్పాడు మా తమ్ముడు. చైర్ తీసుకొస్తున్నాను. కొద్దిసేపు కూర్చుంది కానీ తర్వాత కూర్చోలేదు ఆ చైర్లో. ఏం చేస్తున్నారో అనుకుంటుంది. కూర్చుంది, అయితే కొద్దిసేపు కూర్చుంది. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పలేదు, అలానే చూస్తుంది. మా హనీ ఫుడ్ ఎప్పుడు వస్తుందా అని చూస్తుంది. మా బోండం ఫస్ట్ టైం వచ్చాడంట ఏబిఎస్కి, నవ్వుతున్నాడు. నేను కూడా ఉప్పల్లో ఫస్ట్ టైం వెళ్ళాను ఏబిఎస్. ఇక్కడ ఉన్న ఏబిఎస్కి అయితే నేను వెళ్ళాను. బాగుంది ఫుడ్ అయితే. ఇక్కడైతే ఫుడ్ అయితే మాకు తక్కువనే ఇచ్చారు, అంటే క్వాంటిటీ తక్కువ ఉండే ఫుడ్ క్వాంటిటీ, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎలా చూడండి ఎలా చూస్తుందో బాగా. ఇక్కడైతే నాకు బాగా నచ్చింది. హాయ్ చెప్తుంది. హాయ్. ఫస్ట్ అయితే పానీపూరి ఇచ్చారు, పానీపూరి తిన్నాము. హనీ పానీపూరి
ఫస్ట్ అయితే పానీపూరి ఇచ్చారు. పానీపూరి తిందామని, మా పాపకు పానీపూరి ఇష్టం కానీ ఆ రోజు పానీపూరి తినలేదు. పానీపూరి తింటే ఇంకా మీద తినలేమని చెప్పేసి తినలేదు. ఫస్ట్ అయితే స్టార్టర్ తెచ్చారు, వాటర్ మిలన్ ఇవన్నీ తెచ్చారు. అవి మా పాపకి నచ్చలేదు. నేను మళ్ళీ వెళ్ళి అక్కడ ఫుడ్ వేసుకొచ్చాను. స్వీట్ కార్న్ అయితే చాలా బాగుంది, క్రిస్పీగా. మా హనీ వెళ్ళి బిర్యానీ వేసుకొచ్చుకుంది. మా చిన్న పాపకి నూడిల్స్ బిర్యానీ వేసుకొచ్చిన. ఆమె నూడిల్స్ తింటుంది. ఫిష్ తిన్నది కానీ రైస్ అయితే అంత ఎక్కువ తినలేదు. నూడిల్స్ బాగుందని నూడిల్స్ తిన్నది. అది చూడండి ఎలా తింటుందో. మా పాపకి నూడిల్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను. సూప్ అండి, ఇది సూపు బన్ ఇస్తారు కదా, సూపు అది 2 దాంట్లో సూపు. ఇదేమో జీరా రైస్, ఇది ఫిష్ కర్రీ. ఇక్కడ ఎగ్ కర్రీ ఉందండి, ఎగ్ కర్రీ కూడా చాలా బాగుంది, అది కూడా టేస్ట్ చేసాము. ఇక్కడ కూడా చికెన్ కర్రీ ఉంది, మటన్ కర్రీ ఉంది 2. ఇక్కడ బిర్యానీ ఉంది, చికెన్ బిర్యానీ. ఇక్కడ అంతా కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా, క్యారెట్ కీరా, పుదీనా రైస్, దహివడ ఇలాంటివి ఉన్నాయి. ఇక్కడ కూడా ఆలు, చిన్న ఆలూస్ ఉంటాయి కదా, ఆలు అవన్నీ కర్రీ. ఇక్కడ కూడా అంతే, వెజ్ వాళ్ళకి ఇవన్నీ. ఇక్కడ నూడిల్స్, ఇక్కడ కూడా వైట్ రైస్, పప్పు, సాంబార్. ఇక్కడైతే బ్లూబెర్రీ జ్యూసెస్ అవన్నీ ఇస్తున్నారు. దాంట్లో అయితే ఇవ్వరు, మనం సపరేట్గా కొనుక్కోవాలి. ఒకటి 150. లాస్ట్కి అయితే మా పాప వాళ్ళు తాకారు. ఇది బాగుంది, బ్లూబెర్రీ ఫ్లేవర్. ఇక్కడ మనం ఏం చెప్తే అక్కడ ఆమ్లెట్, ర్యాబిట్ ఇవన్నీ మనకి ఇట్లా ఆక్టోపస్ ఇవన్నీ మనం చెప్తే ఇవన్నీ మనకు చేసిస్తారు. వాళ్ళకి మనకేం కావాలో అవి బాగున్నాయి. ఇక్కడ బేబీ కార్న్స్, నూడిల్స్ ఇవన్నీ, మళ్ళీ మష్రూమ్స్. వాళ్ళ కిచెన్ చూడండి ఎంత నీట్గా, ఎంత బాగుందో. కట్లీస్ చేస్తున్నారు. కట్లీస్ ఎప్పుడు చిన్నదే కదా అని చెప్పేసి నేను తిరిగిన చాట్. ఇక్కడ పాస్తా చాలా బాగుంది, నేను టేస్ట్ చేశాను పాస్తా. నేను వీడియో కోసం అన్నీ తీపిస్తుంటే మా హనీ కూడా వచ్చి అంతా చూస్తూ ఉంది. సరే ఫుడ్ వచ్చేదాకా ఏం చేయాలని చెప్పేసి మొత్తం తిరిగి ఒక రౌండ్ వేసి వచ్చాము. నేను, మా పిల్లలు, మా పెద్ద పాప అక్కడ. అతను చూడండి ఎంత ఫాస్ట్గా కట్ చేస్తుందో. అది చాకులాగా ఉంది కానీ అదేదో నాకు అర్థం కాదు, అయినా సరే ఎంత బాగా కట్ అవుతుంది అంటే. అది ఎవరికో అనుకున్నాను, అది మాకే అని నాకు తర్వాత తెలిసింది. ఆ ఫుడ్ ఆమ్లెట్ కూడా ఇక్కడ చేస్తున్న పాస్తా ఆమ్లెట్ కూడా మాకే. చూడండి ఇక్కడ చాలామంది వస్తారు కానీ కొత్తగా పెట్టారంటే ఫ్యామిలీ కూడా రావచ్చు, ముందు కూడా బుక్ చేసుకోవచ్చు. మేము ముందు బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు ఈజీగా అయిపోయింది, ఏం వెయిట్ చేయని అవసరం లేకుండా తొందరనే దొరికింది మాకు సీట్. ఇదేంటి తెలుసా అండి, ఆక్టోపస్. ఇది పాస్తా చెప్పాను కదా ఇందాక. ఆమ్లెట్, ఆక్టోపస్ తిన్నారండి మా తమ్ముడు, మా హనీ. బాగుందన్నారు, నేనైతే ట్రై చేయలేదు, నాకు అవి చూస్తేనే ఎలానో ఉంది. మా పాప చూడండి ఇట్లా ఉంటుంది, ఎలా ఉంటుందో. నేను తినలేదు అవి ఆక్టోపస్. పాస్తా అయితే మా బోండం తిన్నాడు, నేను తిన్నాను. పాస్తా చాలా టేస్టీగా ఉంది, టమాటో సాస్ ఇవన్నీ వేస్తారు కదా, చాలా బాగుంది. మా చిన్న పాపకి అయితే నచ్చలేదు, నాకు నచ్చింది. ఆమె ఐస్ క్రీమ్ అని అంటుంది. తిన్న తర్వాత తినిపిద్దామని తినిపించలేదు ఐస్ క్రీమ్. ఆయన అప్పటికి కోల్డ్ ఉంది, అయినా సరే ఐస్ క్రీమ్ తిన్నాడు. ఆమంత కామ్ని తింటుంది, మెల్లగా ఎవరు తినిపిస్తాను వద్దంటుంది. అందరూ మా స్మైలీకి ఫ్రెండ్స్ అయిపోయారు అక్కడ ఉన్న వాళ్ళంతా. చాలా బాగా ఆడుకుంది వాళ్ళతో. వద్దు అంటుంది. తర్వాత ఐస్ క్రీమ్ అయితే తెచ్చేసుకుంది. చాక్లెట్ ఐస్ క్రీమ్ తెచ్చుకుంది మా పెద్ద పాప. చాలా బాగుందని చెప్తుంది. ఇక్కడ ఐస్ క్రీమ్ ఎప్పుడు ఎక్కడైనా సరే బాగుంటుంది కదా అండి. అక్కడ మా తమ్ముడు తీసుకెళ్ళాను మా చిన్న పాపని ఐస్ క్రీమ్ కోసము. ఐస్ క్రీమ్ చేస్తున్నారు అక్కడ. ఐస్ క్రీమ్ అయితే క్వాంటిటీ తక్కువనే ఇచ్చారు ఇక్కడ కేక్స్, గులాబ్ జామున్స్, రస్మలై, ఇది జెల్లీ చాక్లెట్స్ ఏదో ఉన్నాయి. ఇది జెల్లీ ట్రై చేశాను, అంత బాగాలేదు. ఇది
ఫ్రూట్ సలాడ్ అంటారు, ఫ్రూట్ సలాడ్ కూడా ఉంది, బాగుంది. ఈ కేక్స్ కూడా చాలా బాగున్నాయి, చిన్న చిన్న పీసెస్. జిలేబీ కూడా ఉంది ఇక్కడ, ఈరోజు చూపించాను జిలేబీ. ఇదేంటో నాకు అర్థం కాలేదు, కిందది అతని పేరు కూడా చెప్పాడు కానీ నాకు అది అంత అర్థం కాలేదు. అక్కడ ఇతను ఐస్ క్రీమ్ చేస్తున్నాడు మాకే. ఇదేనంటే ఐస్ క్రీమ్ ఇంత కొంచెం ఇచ్చారు కదా, చాలా తక్కువగా ఇచ్చారు ఐస్ క్రీమ్. ఇక్కడ స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఇక్కడ చెప్పాను కదా ముందుగా మీకు, బ్లూబెర్రీ జ్యూస్ మా హనీ అడిగిందని ఇద్దరికి తెప్పించారు ముందు. బాగుంది, ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. తిన్న తర్వాత ఒక జ్యూస్ తాగితే చాలా బాగుంటుంది. జ్యూస్ అయితే తాగేస్తారు ఇద్దరు. మా చిన్న పాప అయితే ఎక్కడికి వెళ్ళినా సరే టిష్యూస్ అడుగుతుంది, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే. కొంచెం అంటినా సరే ఇట్లా ఇట్లా తుడుచుకుంటుంది. ఆమెకు టిష్యూస్ అంటే చాలా ఇష్టం. అయినా సరే మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్నారు, అయిపోయిన కొద్దీ తెచ్చుకుంటున్నారు. జెల్లీ తెచ్చుకుంది, జెల్లీ అయినా తిండి అంత టేస్ట్ బాగాలేదు అది, అయినా చెప్తే వినకుండా వెళ్ళి తెచ్చుకుంది జెల్లీ, తింటుంది. ఇక్కడైతే ఇలా ఉంది ఏబిఎస్. నేను కూడా ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాను, ఒక చేతిని ఐస్ క్రీమ్ ఒక చేతిని జ్యూస్ పట్టుకొని మా తమ్ముని తినని చెప్పాను. వీడియో ఫొటోస్ అక్కడ ఫొటోస్ తీసుకున్నాను ఇక్కడ నేను. అందుకే మధ్యలో ఫోటో కట్ అయింది, నాకు కూడా అర్థం అవ్వట్లేదు, కొన్ని ఫొటోస్ ఇలా కట్ అవుతున్నాయి. ఇతను మధ్య ఉంది, నా మధ్య కాలు మొక్కుతున్నా. ఇక్కడ వాళ్ళ అన్నలు, చెల్లెలకు రాఖీ కడితే అన్నలు గిఫ్ట్ ఇచ్చారండి. ఇదేం గిఫ్ట్ మీకు తర్వాత చెప్తాను నేను. ఇంత హ్యాపీగా తీసుకుంటుంది చూడు మా స్మైలీ. మా హనీ రాఖీ కడుతున్నారు డాడీకి. ఫొటోస్ పెట్టమని వీడియో తీయలేకపోయాను, నాకు అంత మార్నింగ్ అందరు చుట్టాలు వస్తున్నారని చెప్పేసి వీడియో తీయలేకపోయాను. ఫొటోస్ అయితే నేను కూడా పెడుతున్నాను మీకు ఈ వీడియోలో. మార్నింగ్ ఇది మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉంది, వాళ్ళ డాడీకి రాఖీ కట్టి స్వీట్ పెడుతుంది. వాళ్ళ డాడీకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం, కాకపోతే కొంచెం తక్కువ చేసేసారు స్వీట్లు. వాళ్ళకి డాడీ కట్టిన తర్వాత వాళ్ళ బాబాయ్ కూడా రాఖీ కట్టింది. వాళ్ళ బాబాయ్కి డాడీకి వాళ్ళ మమ్మీ కంపల్సరీ రాఖీ కడుతుంది. వాళ్ళ డాడీకి వాళ్ళ బాబాయ్కి. బెంగళూరు ఇంకొక మధ్య ఉంటాడు బెంగళూరులో, దీపు, అతను కూడా రాఖీ కార్డు ఈసారి పంపించాను నేను. ఇక్కడ మా వదినలు నేను ఫోటో పెట్టాను నేను ఇక్కడ. వాళ్ళు ఇంకోటి వచ్చారు, మా ఆయనకి ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళి కట్టేసి వెళ్ళిపోయారు తొందరగానే. ఇక్కడ ఫొటోస్ పిక్స్ అయితే పెట్టాను నేను, వీడియోస్లో దిగిన పిక్స్ అయితే నేను ఇక్కడ పెట్టాను నేను. చాలా బాగుంది వీడియోస్ అయితే. ఫుడ్ అయితే చాలా బాగుంది, కాకపోతే క్వాంటిటీ తక్కువగా ఉందని అనిపించింది నాకైతే ఫుడ్ ఇక్కడ. కాకపోతే బెటర్ టేస్టీ. ఫిష్ అయితే చాలా బాగుంది, ఇక్కడ ఫిష్ అయితే చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం కూడా మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్